ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని, దేవుని కృప మీ అందరికీ తోడైందని నమ్ముతున్నాను. దేవుడు గతించిన వారమంతా మనకు తోడై ఉన్నారు. ఏ శోధన, ఏ వేదన, ఈ కన్నీటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రతి విషయంలో దేవుడు మనలను నడిపిస్తూ, అన్నిటి నుండి విడిపిస్తూ మరి యొక్క నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఆయన కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన మనలను పోషించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. అదేవిధంగా మీలో ఎవరైనా దుఃఖంతో, వేదనతో, కన్నీటి పరిస్థితులతో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరతను గురించి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఏ విషయాన్ని గురించి నలిగిపోతున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయో, ఏ దుఃఖకరమైన పరిస్థితులు కూడా మీరు ప్రయాణిస్తూ ఉన్నారో వాటన్నిటిలో మీరు విజయం పొందుకోవాలని, ప్రతి పరిస్థితిని దేవుడు మార్చాలని, మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. మనకన్నిటిని త్రోసివేయని దేవుడు, మన ప్రార్థనను త్రోసివేయని దేవుడు తప్పక జవాబిస్తాడు. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 9వ వచనము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపముండదు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీకు తెలియజేయాలనుకుంటున్న మాట, నీ జీవితంలో కరువు అనుభవిస్తున్నావు కదా, అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా, నీ బిడ్డల గురించి కావచ్చు. ఏ కరువు నీవు ఈ రోజున అనుభవిస్తూ ఉన్నా, కరువు అనేది నీ జీవితంలో లేకుండా, లోటు అనేది నీ జీవితంలో లేకుండా, నీ కుటుంబంలో కరువు అనే మాట వినబడకుండా, నీ నోట కరువు అనే మాట రాకుండా, నీకు సమృద్ధినిస్తాను, లోటు లేకుండా, లోపము లేకుండా నిన్ను నడిపిస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఈ మాట ఆనాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు దేవుడు. వారిని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అరణ్య మార్గంలో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అందుకే ఏమీ లేని అరణ్య మార్గంలో దేవుడు వారిని సమృద్ధితో నడిపించాడు. ఏ లోపము వారికి లేదు, ఏ లోటు లేదు. సమస్తాన్ని అనుగ్రహించాడు దేవుడు వారికి. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ఆ మన్నా రెడీగా దేవుడు వారికి ఇచ్చాడు. ఆ మన్నాను రెడీ చేసి దేవుడు వారికి అనుగ్రహించాడు. దానిలో ఇక ఏది కలపకుండా రొట్టె కాల్చుకుని తినేటట్లుగా అన్ని దానిలోని వేసి కలిపి రెడీగా వారికి అనుగ్రహించాడు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన ప్రభువు కదా. అరణ్య మార్గంలో ఎక్కడ ఏమీ దొరకదని ఆయనకు తెలుసు. సమస్తమును చూచుచున్నవాడు. వారు ప్రయాణించిన 40 సంవత్సరాలు కూడా కరువు అనుకొనలేదు. ఆహారం తింటూనే ఉన్నారు. ఏ లోటు వారికి లేదు, ఏ లోపము వారికి లేదు. ఆయన మార్గంలో ఎవరు నడుస్తారో, ఆయన వెనుక ఎవరు నడుస్తారో వారందరినీ కూడా ఈ విధంగా నడిపిస్తాడు దేవుడు. అయితే చాలామంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలో కార్యం చేయడం లేదు. ఎంతగానో దేవుడిని అడుగుతున్నాను కానీ నా కుటుంబంలో పరిస్థితులన్నీ ఆ విధంగానే ఉన్నాయి. కరువులోనే నేను ఉన్నాను, నష్టంలోనే నేను ఉన్నాను. ఏ పరిస్థితి చూసినా లోటే కనబడుతుంది నా జీవితంలో అని అనేక మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ లోటుపాట్లైనా, ఎప్పుడు కష్టాలైనా, ఎప్పుడు కరువైనా నా పరిస్థితికి ఎప్పుడు మారుతుందన్నట్లుగా అనేక మంది నిరాశలో, నిస్పృహలో ఉంటూ ఉంటారు. నీ జీవితంలో నీ పనులన్నీ ఆగిపోయాయేమో ప్రస్తుతం. కరువులో నీవు ఉన్నావేమో ఈరోజు. అయితే దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా, లేక 2 మార్గాల్లో నువ్వు నడుస్తున్నావా? ఇటు లోకంలో, అటు దేవునిలో. ఇటు ప్రభువును ప్రేమిస్తూ లోకాన్ని కూడా వెంబడిస్తూ ఉన్నావేమో. నీవు ఒకవేళ సమస్యల కోసమే దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ
నీవు నిజంగా దేవుని వెంబడించడం లేదేమో, దేవుని ప్రేమించడం లేదేమో. నీవు దేవుని మార్గంలో నడుస్తూ నీ ప్రతి పని దేవునికి నచ్చేదై ఉంటే లోటు లేకుండా దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఒకవేళ ప్రభువుని వెంబడిస్తూ కూడా నీవు లోకాన్ని కూడా వెంబడిస్తూ ఉన్నావేమో. అందుకే నీ సమస్యలన్నిటి నువ్వు ఓడిపోతూ కరువులో, నష్టంలో నువ్వు వెళ్తున్నావు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన ఒక్కడే నీ యజమానుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన ఒక్కడే నీ జీవితంలో కార్యం చేయగలడు. అందువల్ల నీవు, దేవా నీ ఒక్కడివే నాకు చాలు, నీవు నాకు చాలిన దేవుడు అయ్యా, నీవు మాత్రమే నాకు ఉంటే చాలని ఆయనపై మాత్రమే నువ్వు ఆధారపడితే, ఆయన మార్గంలో నేను నడుస్తూ ఉంటే తప్పక నిన్ను నడిపిస్తాడైనా. ఇక ఏ లోపము నీలో ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి దేవుని మార్గంలో నమ్మకంగా నడిచి చూడు. ఆయన ఏ విధంగా నీ జీవితాన్ని మారుస్తాడో నువ్వు చూస్తావు. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే నీ లోపములన్నీ సరిచేస్తాడైనా. నీ ప్రతి లోపమును కూడా బాగు చేస్తాడు. ఈ లోకంలో మనుషులు నీ లోపాలను ఎత్తి చూపిస్తారు, కానీ దేవుడు నీ లోపాన్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడమే కాదు, నీ లోపాలను సరిచేస్తాడు. నీవి లోపం కలిగి ఉన్నావు కాబట్టి నీవు నాకు వద్దనడాయన నీ ప్రతి లోపాన్ని సరిచేసి నేను వాడుకుంటాడు. ఆనాడు జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు. తన లోపాన్ని లోకమంతా ఎత్తి చూపించింది, కానీ దేవుడు మాత్రం జక్కయ్య లోపాన్ని ఎత్తి చూపలేదు. ఏ లోపం లేని మనుషులు అనేక మంది ఉన్నారు అక్కడ. వారందరినీ విడిచి జక్కయ్యని పిలిచాడాయన. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. జక్కయ్య లోపాన్ని సరిచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ఈరోజు నేను తెలియజేస్తున్న మాట, ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఏమంటూ ఉన్నా నీవు దేవుని కొరకు నిలబడిపో. ఆయన మార్గంలో నమ్మకంగా నడిచి చూడు. నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాడో నీవు చూస్తావు తొందరలోనే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు దేవుడిని అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. అయ్యా, నేను కరువులో ఉన్నాను, ప్రస్తుతం లోపంతో ఉన్నాను, లోటుల్లో ఉన్నాను. నా జీవితంలో సమృద్ధి లేదు, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో నేను ఉన్నానయ్యా. అయితే ఈరోజు వాగ్దానం ఇచ్చారు. ఇంతవరకు లోకాన్ని ప్రేమిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, అవసరతల కొరకు నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, కానీ ఇక నుండి నిన్ను మాత్రమే వెంబడిస్తానయ్యా. ఇక నుండి నీవే నాకు కావాలయ్యా అని ఒక నిర్ణయం తీసుకొని నీ నిర్ణయాన్ని ప్రభువుకు తెలియచేయి. వాగ్దానం నమ్మినట్లయితే నాతో కలిసి మోకరిస్తారా? ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
నీ కృపచేత గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మరి ఒక నూతన వారాన్ని ఉచితంగా అనుగ్రహించారు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నారు, ప్రతి దినము మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు తండ్రి. నీ ప్రేమ కొరకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తింటావో అందులో నీకు ఏ లోపం ఉండదు, ఏ లోటు నీకు ఉండదని సెలవిచ్చారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి మోకరించారో ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చబడునుగా కేస్తున్నామములో. వారు అనుభవిస్తున్న ప్రతి కరువు కొట్టివేయబడునుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి లోటు ప్రతి లోపము కొట్టివేయబడునుగాక. వారి లోపములను ఈ లోకం ఎవరు ఎత్తి చూపిస్తూ ఉన్నా తండ్రి నీవు మాత్రం ఎత్తి చూపించేవాడో కాదు. ప్రతి లోపమును సరిచేస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో లోపములు సరిచేయండి అయ్యా. పాపమైన, శాపమైన, వ్యాధైన, అజ్ఞానమైన వారి జీవితంలో ఏ లోపమున్నా ప్రతి లోపమును కొట్టివేయండి అయ్యా. ప్రతి జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో, శోధనలో ఉన్నారు. అనేక మంది నాకు తెలియజేస్తున్నారు తండ్రి, వారి జీవితంలో అద్భుతాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. వారి ప్రాబ్లం ఏదైనప్పటికీ మాకు భయం లేదు, ఎందుకంటే అన్నిటికంటే నువ్వు శక్తి కలిగిన వాడవు, అన్నిటిలో జయమునిచ్చే దేవుడవు. ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన సమర్థత నీకుంది. ఓడిపోనివ్వవయ్యా. ఈరోజు ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో వారి ప్రతి సమస్యను కూడా తొలగించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, కుటుంబ విషయంలో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారు చేసే వ్యవసాయంలో, వారు చేసే ప్రతి పనిపాట్లలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో లోటుపాట్లను సరిచేసి కరువును కొట్టివేసి సమృద్ధితో, శాంతితో, సమాధానంతో మీరు నింపుతున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్యను కడగండి నాయన. ప్రతి జీవితంలో ప్రతి వేదనను కడిగివేయండి. ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇంతవరకు నడిపించిన దేవా, గత సంవత్సరంలో వారు ఏవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే కోల్పోయారో, ఏ లోటు ఉన్నదో వారి జీవితంలో, ఈ నూతన సంవత్సరం ప్రతి లోటును కొట్టివేసి ప్రతి లోపమును పూడ్చివేసి అనేక మందికి ఆశీర్వాద కారణంగా మీరు మారుస్తున్నారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ప్రతి ఒక్కరికి తోడండి. ఎంతమంది నేను ఆశ్రయిస్తూ ఉన్నారు వారందరికీ తోడండి, ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నీ జీవితంలో ఏ లోపముతో నీవు ఉన్నావో ప్రతి లోపాన్ని సరిచేసే దేవుని చేతులకు అప్పగించుకో. ఆయన మార్గంలో నమ్మకంగా నడిచి చూడు. నీ లోపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చివేయబోతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక.